శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఇవాళ మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి అక్టోబర్ 31 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారి పేరు వచ్చి రామదాస్ పండిత్ గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనసుతో కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు చాలా కళల పట్ల, సంగీతం పట్ల, అందం పట్ల ఆకర్షితులై ఉంటారు. కానీ వీరి లోతైన స్వభావం మాత్రము శాంతి, స్థిరత్వము మరియు బలమైన సంకల్పంతో నిండి ఉంటుంది. ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఎవరైనా అడ్డుకున్నా దాన్ని పూర్తి చేసే వరకు కూడా ఆగరు. ఈ పట్టుదలే మీ విజయానికి మూలమండి. ఇక ఈ రాశివారు కష్టపడి పనిచేసేవారే కాదు, తెలివిగా ఆలోచించి ఆర్థికంగా ముందుకు వెళ్ళే వ్యక్తులు కూడా. మీరు డబ్బును విలువైనదిగా చూసి పెట్టుబడులు జాగ్రత్తగా పెడతారు. మీరు స్నేహితులను ఎంత ప్రేమిస్తారో వారు కూడా అంతే విశ్వాసంతో మీతో ఉంటారు. ఈ గుణం మీ జీవితంలో సహకారాన్ని, అవకాశాలను మరియు కొత్త పరిచయాలను కూడా తెచ్చిపెడుతూ ఉంటుంది. ఇక రేపటి రోజున ఈ సహజ లక్షణాలే మీకు అదృష్టాన్ని తెచ్చబోతున్నాయి. ఇది కొత్త ఆరంభానికి సంకేతం అండి. ఈ రాశి వారు సాధారణ వ్యక్తులైతే కాదు, మీరు లోతుగా ఆలోచించి ప్రతి విషయాన్ని విశ్లేషించగల మేధావులు. సమస్యలు ఎదురైనా తడబడరు, భయపడరు. ఇక ఆ సమస్యల్లోనే పరిష్కారాన్ని కొనుగోలు ధైర్యం వీరికి ప్రత్యేకత. చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలు, బాధలు, అవమానాలు ఎదురైనా ఈ రాశి వారు ఎప్పుడూ ఆశను వదిలిపెట్టలేదండి. జీవితంలో అడ్డంకులు వచ్చినప్పుడు కూడా బాధ్యతలను మర్చిపోలేదు. వీరికి ఉన్న గొప్ప గుణం కష్టాన్ని భయపడకుండా దాన్ని విజయానికి మార్గంగా మార్చే శక్తి. వారు కేవలము తమ కోసం కాదండి, కుటుంబం సుఖంగా ఉండాలనే ఆలోచనతోనే ప్రతి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఆ ప్రయత్నాల ఫలితం రాబోతుందండి. రేపటి రోజున మీ జీవితంలో అదృష్ట ద్వారాలు తెరుచుకునే సమయం అయితే ఆసన్నమైంది. ఇటీవల మీరు ఎదుర్కొన్న అన్ని కష్టాలు, అవమానాలు, నిరాశలు ఇవన్నీ నిజానికి భగవంతుడు ముందుగా ఇచ్చిన పరీక్షలు, జీవిత పాఠాలు మాత్రమే. వాటి వెనుక ఒక దివ్యమైన ఉద్దేశం అయితే ఉందండి. ఈ అనుభవాలు ఇప్పుడు మీలోని బలాన్ని, ఓర్పును, జ్ఞానాన్ని వెలికితీస్తాయి. మీరు అనుకున్న పనులు ఆగిపోయాయా, ఆలస్యం అవుతున్నాయా? ఇప్పుడు ఆ పనులు తిరిగి చైతన్యం పొందబోతున్నాయి. ఆగిపోయిన ప్రయాణం మళ్ళీ ప్రారంభం అవుతుంది. మరియు ఈసారి మీరు అయితే ఆగరండి, ఎందుకంటే మీలోని ఆత్మవిశ్వాసము ఇప్పుడు కొత్త స్థాయికి చేరింది. మీరు ఎదుర్కొన్న ప్రతి ఇబ్బంది, ప్రతి అవమానము ఇప్పుడు విజయానికి మెట్టుగా మారబోతుంది. మీ గతం మీకు నేర్పిన పాఠాలు ఇప్పుడు మీ భవిష్యత్తును నిర్మించబోతున్నాయి. మీ ఆలోచనలో ఉన్న లోతు, మీలోని విశ్లేషణాత్మక స్వభావం ఇవి మీకు సరైన దారిని చూపించే దైవ స్ఫూర్తి వంటివండి. మీరు ఎలాంటి సమస్య వచ్చినా శాంతంగా, స్పష్టంగా ఆలోచించి పరిష్కారం కనుగొంటారు. రేపటి రోజున మీ రాశిలో దైవయోగం బలంగా ప్రభావం చూపబోతుంది. ఇది మీ అదృష్టాన్ని రెట్టింపు చేస్తూ మీ శ్రమను ఫలితంగా మార్చబోతుంది. మీరు కేవలము కష్టపడితే చాలండి, భగవంతుడు వెనుక నిలబడి ఉంటాడు. రేపటి రోజున మీ జీవితంలో మలుపు తిప్పే సమయం, అదృష్టము మీ వైపు తిరిగి వచ్చే దివ్యమైన క్షణాలు. మీ యొక్క స్వభావం లోతైంది, నిజాయితీతో నిండినది. మీ కోపం ఎక్కువగా ఉన్నా అది ద్వేషం వల్ల కాదండి, ప్రేమతో, నిబద్ధతో వచ్చే కోపం. మీరు ఎవరి పట్లైనా సత్యమైన అనుభూతి కలిగి ఉంటారు కాబట్టి వారు తప్పు చేసినప్పుడు మీరు మనస్ఫూర్తిగా స్పందిస్తారు. కోపం వచ్చినప్పుడు మాటలు మనుకోకుండా బయటపడతాయి, కానీ ఆ తర్వాత మీరు అదే విషయంపై బాధపడతారు. మీ మనసు ఎల్లప్పుడూ ఎలా అందరూ బాగుండాలి అనే ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది. మీరు ఎప్పుడూ మోసం చేయరు, అబద్ధం చెప్పరు. కానీ విచారకమైన విషయం ఏమిటంటే కొంతమంది మీ మంచితనాన్ని అర్థం చేసుకోరు. మీ సహనము, మీ దయను దుర్వినియోగం చేసుకునేవారు కూడా రేపటి రోజున మీ జీవితంలోకి అయితే ప్రత్యేకంగా రాబోతున్నారని చూస్తున్నారు కూడా అనుకోవచ్చు. ఇక రేపటి రోజున మీ జీవితంలో కానీ రేపటి రోజున ఏదైనా సరే ఆశ్చర్యం కలిగించే వార్త కూడా రాబోతుందండి. మీ జీవితంలో ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదురైనా మీరు భగవంతుని మీద నమ్మకం మాత్రం కోల్పోలేదు.
కష్ట సమయంలో సహాయం రాకపోయినా ఆ నమ్మకం మీకు రక్షణగా నిలిచింది. భగవంతుడు మీ నిజాయితీని, నీ హృదయాన్ని బాగా తెలుసు. మీరు ఎదుర్కొన్న ప్రతి దుస్థితిని, ప్రతి అనుభవాన్ని ఇప్పుడు మీ జీవితంలో దివ్యమైన మార్పు తీసుకురావడానికి కారణం అవబోతుందండి. ఇక నుంచి మీ కోపాన్ని నియంత్రించి మీ హృదయంలోని దయా, జ్ఞానం, ప్రేమను ముందుకు నడిపిస్తే మీరు కేవలము విజయాన్ని అయితే కాదండి, అనంతమైన శాంతి మరియు దైవ కృపను కూడా పొందుతారు. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి దైవానుగ్రహం అపార స్థాయిలో లభించబోతుంది. మీ మీద భగవంతుని యొక్క ఆశీర్వాదం రెట్టింపు శక్తితో ప్రవర్తిస్తూ మీరు చేయబోయే ప్రతి పని సాఫల్యాన్ని అందిస్తుంది. ఇంట్లో శాంతి, సౌఖ్యం, ఆనందం నిండిన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరిగి పాత గొడవలు సర్దిపోతాయి. ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు, పదోన్నతులు, కొత్త అవకాశాలు లభించే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. మీ కృషి గుర్తింపు పొందబోతున్నారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. మీరు మానసికంగా, శారీరకంగా తేలికగా అనుభూతి చెందుతారు. ఇక సూర్య భగవాని కృప మీ మీద కురుస్తుందండి. ఆయన అనుగ్రహంతో మీ ప్రతిష్ట, గౌరవం పెరుగుతుంది. ఇక రేపటి రోజున మీరు భక్తితో ఆరాధించే ఇష్టదేవతలు పూజ చేయండి. ప్రార్థనలు అద్భుత ఫలితాలు ఖచ్చితంగా మీకు ఇస్తాయండి. ఇది మీకు దైవ బలం, శాంతి, సంతోషం అందించే సమయం. మీ హృదయంలో భక్తి నింపి రేపటి రోజున మీరు గడపండి. అదృష్టం మీ వైపు పరిగెత్తుకుంటూ అయితే వస్తుందండి. మీ జీవితంలో శుభ ఫలితాలు తెచ్చే శక్తివంతమైన రోజు కాబట్టి రేపటి రోజు మీరు కొన్ని ప్రత్యేకమైన నియమాలు, ఆచరణలు పాటించడం ద్వారా మీ అదృష్టం మారిపోతుంది. చక్కగా రేపు ఉదయం నిద్ర లేచిన తర్వాత సూర్యోదయం ముందే లేసి సూర్యోదయానికి నీళ్లు పోసుకున్న తర్వాత సూర్యునికి ఒక గ్లాస్ నీళ్ళతో పసుపు వేసి, ఎరుపు కుంకుమ వేసి సూర్యుడికి సమర్పించండి. ఆరోగ్యాలు, ఆదిత్య హృదయ స్తోత్ర పాలన చేయడం వల్ల మీకు ఆరోగ్యపరంగా అండగా మేలుగా ఉంటుంది. తర్వాత రేపేటు కార్తీక శుక్రవారం కాబట్టి చక్కగా ఎక్కడైనా అమ్మవారి గుడి ఉంటే గుడిలోకి వెళ్ళి చక్కగా అమ్మవారి యొక్క అష్టోత్తరం చేసుకొని అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మీకు అమ్మవారి పూజకు ఎండాకాలం మేలు చేస్తుంది. ఇక రేపటి రోజున మీకు శాంతి, క్రమం, ధ్యానం మీ దృష్టి పెట్టండి. ఎవరితో గొడవ లేకుండా ప్రశాంతంగా రోజును గడపండి. రేపటి రోజున మాంసాహారం, మద్యం, స్త్రీ సంపకలు దూరంగా ఉండటం అయితే దైవశక్తిని మరింత కలుస్తుంది. మీరు ఈ నియమాలను కనీసం ఒక పాటు నెల రోజుల పాటు అయిన కార్తీక మాసం అంతా చేస్తే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయండి. రేపటి రోజున ఈ రాశి వారికి అద్భుతమైన శుభ పరిణామాలు ఎదురు చూడబోతున్నాయి. మీ కష్టంతైన ఫలితం రేపటి రోజు అందుతుంది. ఇంతకాలం మిమ్మల్ని అడ్డుకున్న ప్రతికూల శక్తులు నశించి మీ చుట్టూ శుభశక్తులు, ఐశ్వర్యం, సంతోషం వెలువరిస్తాయండి. ఇంట్లో సంతోష వాతావరణం ఏర్పడి ఆర్థికంగా సేద తీరే సమయం అయితే వస్తుంది. ధన లాభాలు, శుభవార్తలు వరుసగా వినిపిస్తాయి. అయితే ఈ విజయాలను ఎవరికి ఎక్కువగా చెప్పకండి. ఎందుకంటే అసూయ, విరోధి శక్తులు మీ పురోగతిని అడ్డుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారండి. ఆర్థిక విషయాల్లో గోప్యత చాలా ముఖ్యము. మీ ప్రణాళికలు, పెట్టుబడులు, కొత్త పనులు ఇతరులతో పంచుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి రేపటి రోజు తల్లిదండ్రుల ప్రేమ, ఆశీస్సులతో నిండిపోతాయి. వారి సపోర్ట్ మీ జీవితానికి ఒక దృఢమైన అస్తవం లాంటిదండి. మీరు ఎంత కష్టాలు చూసినా వారి ప్రార్థనలు, ఆశీస్సులు మీరు ఎప్పుడు కూడా ముందుకు నడిపిస్తూ ఉంటాయి. ఆస్తులు పెద్దగా లేకపోయినా వారి ప్రేమే మీకు నిజమైన సంపద అండి. ఆ ప్రేమ దీవెనలతో మీరు చేసే ప్రతి ప్రయత్నం రేపటి రోజు విజయవంతం అవుతుంది. ఇక రేపటి రోజున ఇంటి మార్పు లేదా స్థల మార్పు జరిగే అవకాశం కూడా ఉంది. కొత్త ఇంటిలోకి అడుగు పెట్టడం వలన వాస్తు అనుకూలం కలుగుతుంది. పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త స్థలం మీకు శాంతి, సౌభాగ్యం, విజయాలు తెస్తుందన్నమాట. ఇది మీ జీవితంలో ఒక కొత్త ఆరంభం అండి. ఒక శుభ శ్రీకారం ప్రారంభం అవబోతుంది. మీ జీవితంలో ఎదురవుతున్న అసంతృప్తులు, అడ్డంకులు, నిరాశలు ఇవన్నీ నరఘోష లేదా నరదృష్టి ప్రభావం వల్ల వచ్చి ఉండవచ్చు. ఈ దుష్టశక్తిని తొలగించేందుకు శక్తివంతమైన పరిహారం అండి. మీరు ప్రతిరోజు కూడా నిద్రపోయే ముందు కొంచెం ఉప్పు, ఆవాలతో రుచి చేసుకోవడం వల్ల, శివారాధన చేయడం వల్ల మీ కండకాల కూడా మేలు జరుగుతుంది. మీపై చెడు దృష్టి అనేది ఉండదండి. రక్షణ వలయంలో పనిచేస్తుంది అనమాట. సింధూరం వేసుకొని బయటకు వెళ్ళటం ద్వారా ప్రతికూల శక్తులు దూరం అవుతాయి. బయటకు వెళ్లే ముందు ఒక నిమ్మకాయ తీసుకొని జోబులో పెట్టుకోవడం వల్ల కూడా మీ కండకాలు కూడా నరదృష్టి నుంచి తగ్గిపోతుంది. మీ జీవితంలో శుభప్రదం పెరుగుతుంది. మీ వ్యక్తిగత విషయాలు ఎవరితోనూ పంచుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీ మంచికే అనుకోరు. కొంతమంది మీ విశ్వాసాన్ని పరీక్షించేలా ప్రవర్తించవచ్చు. మరికొందరు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు దూరంగా ఉండవచ్చు. అందుకే ఇప్పుడు మీకు మీరే ఆధారం, బలం, స్ఫూర్తి కావాలి. మీరు తెలివైన వారు, కష్టపడేవారు, ఆత్మవిశ్వాసంతో ఉన్నవారు. కాబట్టి మీ విజయాన్ని నిశ్శబ్దంగా ఆస్వాదించండి. ఎందుకంటే ప్రతి విజయాన్ని అందరూ చూడాల్సిన అవసరం అయితే లేదండి. రేపటి రోజున మీ జీవితంలో కొత్త వ్యక్తుల పరిచయాలు అయితే జరుగుతాయి. వారిలో ఒకరు లేదా ఇద్దరు భవిష్యత్తులో మీ జీవితం మారుస్తారు. వారు మీకు స్ఫూర్తి, సహకారం, దిశ చూపించే వ్యక్తులుగా మారే అవకాశం కూడా ఉందన్నమాట. ఇది మీ జీవితంలో కొత్త దశకు ఆరంభం. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచి ఎవరు మీ జీవితంలోకి వస్తున్నారో గమనించండి. దైవం వారిని పంపిస్తుంది. కుటుంబంలో శాంతి, సౌఖ్యం నెలకొంటుంది.
తల్లిగారి యొక్క ఆరోగ్య స్థిరంగా మెరుగ్గా కొనసాగుతుంది. ఆమె ఆశీస్సులు మీకు దైవబలంగా మారబోతున్నాయి. ఈ రోజున మీకు దైవ దర్శనాలు చేయడం, మీకు ఇష్టమైన భోజనాలు ఆస్వాదించడం ద్వారా మనసుకు తృప్తి, శాంతి లభిస్తాయండి. మీరు ప్రతి ఉదయం, సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించుకొని బయటకు వెళ్ళడం వల్ల మీకు అంతగా కూడా మేలు జరుగుతుంది. మరి తెలిసిందా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను? తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.